హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పల్లీ పకోడీ. పల్లీ పకోడీని పర్ఫెక్ట్గా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వీడియోలో చూపిస్తున్న గిన్నెలో 2 గిన్నెల పల్లీలు తీసుకోవాలి. ఇందులో అదే గిన్నెతో 3/4 కప్పు శనగపిండి, 3/4 కప్పు బియ్యం పిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం, ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకుని దాంట్లో పిండండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం ఆ పల్లీలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. వాటర్ పోసుకుని మొత్తాన్ని పల్లీలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగానే కలుపుకోవాలండి. మరీ వాటర్ ఎక్కువ పోసుకోకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూకుడులో ఆయిల్ పోసుకొని బాగా వేడవ్వాలి. ఆయిల్ వేడయ్యాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని పకోడీలాగా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపించే విధంగా విడివిడిగా పల్లి విడివిడిగా వచ్చేలాగా ఆయిల్లో వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అలా వదిలేసి కొంతసేపు తర్వాత మెల్లగా ఒక చిన్న గరిటె సహాయంతో అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి. ఇప్పుడు వాటిని తీసి ఒక బౌల్లో వేసుకోండి. పల్లీ పకోడీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.